ఎక్కడివి మామిడి పళ్ళు? అప్పుడే వచ్చేసాయా? అప్పుడే రావడమేంటక్కా మార్కెట్ నిండా మామిడి పళ్ళే. చూడు ఎంత బావున్నాయో. ఇంకా మామిడి పళ్ళ సీజన్ రాలేదుగా? సీజన్‌తో పనిలేదక్కా. 365 రోజులు దొరుకుతున్నాయి. వీటి రంగు చూడు ఎంత బావున్నాయో. నిగనిగలాడిపోతున్నాయి. అయ్యో! అలా మోసపోకు. ఒక్కసారి మన గురువుగారి వీడియో విను. మామిడి పళ్ళ గురించి ఎంత చెప్పారో. అందరికీ నమస్కారం. మామిడిపళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది గదా! మామిడిపళ్ళు తినడానికి సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళున్నారు. ఈ వచ్చే 2, 3 నెలల్లో తిందాం అని చెప్పి. ఓకే. వాటి కోసం ఆశగా ఎదురు చూసేవాళ్ళుంటారు. మామిడిపల్లి సీజన్‌లో షుగరోళ్ళు గూడా తర్వాత చూసుకుందాంలే. ఈ 2 నెలలైతే తిందాం అని చెప్పి డిసైడ్ అయిపోతారు. పెరిగితే పెరిగింది షుగర్ తర్వాత చూసుకుందాం అని చెప్పి. అంత ఇష్టంగా తింటాం మనం. మీరెప్పుడన్నా మామిడి పళ్ళు తిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు తిన్నా గానీ, ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నప్పుడైనా సరే స్కిన్ మీద ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే గొంతు ఇన్ఫెక్షన్ కావడం కానీ, కొంచెం కళ్ళు తిరిగినట్టు కావడం, అలాగే నోరంతా డ్రై అయిపోవడం, కళ్ళు మండడం, నిద్ర పట్టకపోవడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, కడుపులో మంట, బ్లోటింగ్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉండడం, మీకు సడెన్‌గా క్రియాటిన్ లెవెల్స్ పెరగడం, సీరం క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ కావడం, ప్రోటీన్యూరియా మీ యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువ పోవడం, అలాగే పైల్స్ లాంటి ప్రాబ్లమ్ రావడం, కొంచెం కన్‌ఫ్యూజన్ ఎక్కువ ఉండడం, అలాగే మతిమరుపు లాంటి ప్రాబ్లమ్స్ రావడం, కాళ్ళు చేతులు వణకడం, వీక్‌నెస్ లాంటిది ఇటువంటివి రావడం, ఇటువంటివి ఏమన్నా అబ్జర్వ్ చేశారా? వీటిలో ఏ ఒక్కటైనా అబ్జర్వ్ చేశారా? అయితే ఖచ్చితంగా మీ మామిడి పళ్ళే చేశాయి. నిజమే అక్క. ఇందులో కొన్ని నేను అనుభవించాను తెలుసా? అంటే మామిడి పళ్ళు మంచివి కావా? నేను తినకూడదా? ఏంటి మామిడి పళ్ళు తింటే ఇలా అయిపోయిందనుకుంటారా? కాదు, కాదు. మామిడి పండు తప్పు చేయలేదు. అది పండుగా మారడానికి చేసినటువంటి ప్రాసెస్ తప్పు చేసింది. ఏందో తెలుసా? కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్‌ని ఈ పళ్ళు మాగడానికి వాడతారు. మినిమమ్ డోస్‌లో ఏదో వాడతారు. చాలా మైల్డ్ వాడాలి. అది న్యూరోటాక్సిక్ అంటారు దాన్ని. నర్వస్ సిస్టమ్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంత డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఈ న్యూరోటాక్సిక్ ఎఫెక్ట్. కాల్షియం కార్బైడ్‌ని విపరీతంగా వాడుతున్నారు. 100 కాయలకి ఒక ప్యాకెట్ ఎయ్యాల్సిన కండిషన్‌లో ఒక్క కాయకి ఒక ప్యాకెట్ ఏసే రేంజ్‌లో తయారైంది. అంత విపరీతంగా వాడుతున్నారు. తొందరగా ఎల్లయిపోవాలి. ఎల్లయిపోయి తొందరగా అమ్మేసుకోవాలి. తొందరగా లాభాలు తీసేసుకోవాలి. ఎక్కడికి పోతుందో అర్థం కాదు. జనాలందరూ మళ్ళీ దొరుకుతాయో లేదని చెప్పి వాటిని తినేవాళ్ళు. వాటిని మళ్ళీ జ్యూసులు తీసి సేవ్ చేసి పెట్టుకునేవాళ్ళు. దాన్ని మళ్ళీ దొరుకుతాయో లేదో అని చెప్పి తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేవాళ్ళు. ఇది ఇంకా డేంజర్. ఎందుకంటే అదంతా కాల్షియం కార్బైడ్‌తో నిండుంది కదా! ఆల్రెడీ. దాన్ని తీసి ఫ్రిడ్జ్‌లో పెడితే మిగతా ఆహార పదార్థాలు కూడా స్ప్రెడ్ అయిపోతాయి. అవి కూడా కంటామినేషన్‌కొచ్చేస్తాయి. అవి తిన్నా గానీ మీ హెల్త్ స్పాయిల్ అయిపోతూనే ఉంటుంది. అంత డేంజరస్ సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. అమ్మ బాబోయ్! ఇంకా విను. అప్పుడే అవ్వలేదు. ఓన్లీ లాభాపేక్ష. అంతే. లాభాలొస్తే చాలు. ఎవడు చస్తే నాకేంటి? శవాల మీద ఏరుకోవడం అంటాం మేము. నిజంగా శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటారు గదా! అదే జరుగుతుంది. మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. తొందరగా వచ్చేసాయి. సీజన్ కన్నా ముందొచ్చాయంటే ఫస్ట్ డౌట్ పడాలి. దాన్ని ఏదో చేసి ఆడు తెచ్చాడు. అన్ సీజన్‌లో వచ్చాయంటే ఇంకా డౌట్ పడాలి. ఆడు ఇంపోర్టెడ్ ఆడి నుంచి వచ్చాయి, ఈడి నుంచి వచ్చాయని చెప్తారు. అస్సలు నమ్మొద్దు. ఇంపోర్టెడ్ వస్తే మీకు ఆ రేట్‌కి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజమే కదా! ఓకే. అయినా మన ఇండియాలో కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తాయండి? మన ఇండియా వాళ్ళే బాగా తింటారు, బాగా పండిస్తారు కదా! కాబట్టి మీకు అది వస్తే వాసన చూడండి ఫస్ట్. మీరు వెళ్తుంటేనే ఆ బండి పక్క నుంచి వెళ్తుంటేనే వాసన వస్తదండి ఒరిజినల్‌గా పండితే. అలాగే ఆ మామిడి పండు మొత్తం ఒకటే కలర్ ఉండదండి. మొత్తం యెల్లో కలర్ గోల్డెన్ యెల్లో కలర్ నిగనిగ మెరిసిపోద్దా అండి ఎక్కడైనా? ఆ ప్రాసెస్ కదా అది. చెట్టు మీద వచ్చేటప్పుడు మెల్లగా అది పక్వానికొచ్చే టైంకి ఎన్ని సార్లు ఎండ గాస్తుందో, ఎన్ని సార్లు వర్షం పడుతుందో, ఎన్ని సార్లు మంచు వస్తుందో ఏవో జరుగుతాయి కదా! ఆ జరిగినప్పుడు దాని మీద మచ్చలొస్తాయి కదా ఖచ్చితంగా. కొన్ని ముందు పండు లోపల గూడా ముందుగా అంతా ఒకటేసారి ఇలా టక్కన ఒక్క నిమిషంలో పండు పండిపోదు కదా! మెల్లగా పండు పండుతూ, పండు పండుతూ వస్తుంది కదా! అలా అయ్యేటప్పుడు లోపల గ్లూకోజ్ మాలిక్యూల్స్ తయారవుతూ ఉంటాయి కదా! ఫస్ట్ పండడం మొదలుపెట్టిన దాంట్లో సుక్రోజు, ఫ్రక్టోజ్ ఎక్కువుంటాయి. లాస్ట్‌లో ఇంకా కావాల్సిన కొంచెం గట్టిగా ఉండే దగ్గర కొంచెం గ్లూకోజ్ ఉంటుంది. సో, దాంట్లో ఉండేటువంటి ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఇవన్నీ డీవియేషన్ ఉండాలి. మొత్తం ఒకటే ఉండదు కదా! ఒకటేసారి మారదు కదా! అందుకని ఎప్పుడు కూడా నీట్‌గా ఉంది అంటే అది మోడిఫై అయిపోయి వచ్చిందని అర్థం. నేచురల్‌గా చెట్టు మీద పండలేదు. దాన్ని బలవంతంగా పండించారు. కొన్ని తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తే కూడా వాసన రాదండి. అంత ఘోరంగుంటాయి అవి. ఎట్టి పరిస్థితిలో దాన్ని కొనొద్దు మీరు. డబ్బులు పోయాయి శని బట్టే అని డబ్బులు పోతాయి. మళ్ళీ దాని నుంచి వచ్చే రోగాల నుంచి తగ్గించుకునేదానికి ఇంకా డబ్బులు పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వడిలినట్టు ఉండాలి ఖచ్చితంగా. అక్కడక్కడ ముడతలు పడాల. మన స్కిన్ ఎలా ముడతలు పడుతుందో అలా పడ్డట్టు ఉండాలి. కొంచెం డిఫరెంట్ కలర్స్‌లో ఉండాలి. ఒకచోట గ్రీను, ఒకచోట
నీలము ఏదో డిఫరెంట్ కలర్స్‌లో ఉండాలి. ఒకటే కలర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఉండదు. మీరు పట్టుకొని నొక్కి చూస్తే దాని కన్సిస్టెన్సీలో కూడా తేడా ఉండాలి. మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం రాయి లెక్క అలా ఉండి కింద పడేస్తే కూడా పగలది. అటువంటిది వేస్ట్ అది. అదేదో ఆర్టిఫిషియల్‌గా అది యాక్చువల్‌గా కాయి దాన్ని పండు చేశారని అర్థం. అలా కాకుండా పండుని తీసుకుంటే ఒక దగ్గర చాలా మెత్తగా ఉంటుంది. ఒక చోట పోయే కొద్దీ కొంచెం కన్సిస్టెన్సీ మారుతూ వస్తుంది. అటువంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మచ్చలున్నాయా? ఇంకా బెటర్ తీసుకోండి. అంటే లోపల ఆల్రెడీ ఫ్రక్టోజ్‌గా కన్వర్ట్ కావడం మొదలైపోయిందని అర్థం. అది మంచి వాసన వస్తది. దూరం నుంచి వెళ్ళేటప్పుడే వాసన వస్తుంటుంది. మీరు కోసిన తర్వాత దాని లోపల ఉండేటువంటి గుజ్జు కూడా తెల్లగా ఉండడము అలా ఉండకూడదు. ఒక కలర్ అంటే మీకు ఓపెన్ చేసిన తర్వాత స్మెల్ ఇంకా ఎక్కువ కావాలి. అసలు అప్పటికప్పుడు తిన్నామా అనిపించాలి. అప్పటిదాకా ఆగలేరనమాట. అది కోసి, తీసి అది చప్పగా ఉండి దాంట్లో మళ్ళీ చక్కెరేసుకొని, బెల్లం వేసుకొని నానా దరిద్రాలు చేసుకొని తింటే అది మామిడికాయ జ్యూసో ఇంకేంటో అర్థం కాదు. వాడు ఆల్రెడీ దాంట్లో కాల్షియం కార్బైడ్ ఏస్తే దాంట్లో చక్కెరేసుకొని, పాలేసుకొని, క్రీములేసుకొని ఇంకా నాశనం చేసుకుంటున్నాం మనం. అంత దరిద్రంగా తయారు చేసుకుంటాం. అది హెల్త్ కాదు. హెల్త్ అనుకొని మనం ఒక భ్రమలో బతుకుతున్నాం. అలా చేయొద్దు మిత్రులారా. చాలా జాగ్రత్తగా ఉండండి. సీజనల్‌గా వచ్చేటువంటి మామిడి పండుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తొడిమ దగ్గర బ్లాక్ అయిపోయి ఉండాలి. అది న్యాచురల్‌గా చెట్టు మీద నుంచి పడిందని అర్థం. ఓకే. దాన్ని తీసుకోండి. ఒక రూ. 10 ఎక్కువైనా పర్లేదు. ఇక్కడ మీరు మామిడి పండుని ఏదైతే తినాలని సెలెక్ట్ చేసుకుంటారో దానికి ఎక్కువ పెడితే డాక్టర్‌కి తక్కువ ఖర్చు పెడతారు. ఇక్కడ తక్కువ ఖర్చు పెడితే అక్కడ ఎక్కువ ఖర్చు పెడతారు. ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ వివేచన మీద ఆధారపడదు. మళ్ళీ చిన్న పిల్లలకు పెడుతున్నారండి వాటిని చేసి. దాన్ని జ్యూస్ చేసి, క్రీమ్ చేసి పెడుతున్నారు. వాళ్ళ హెల్త్ ఏముంటుంది? దాంట్లో ఉండేటువంటి కాల్షియం కార్బైడ్ మోతాదు మించితే బ్రెయిన్ ష్రింక్ అవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. మీ కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్. మీరు మందు కొట్టక్కర్లేదు, స్మోకింగ్ చేయక్కర్లేదు, పాన్ తినక్కర్లేదు. కాల్షియం కార్బైడ్తో నిండినటువంటి మామిడి పళ్ళు విపరీతంగా తినండి. ఈ 2-3 నెలల్లో ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు. డయాలసిస్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవుతాయి. మీ మోషన్లో ఎప్పుడైనా సరే బ్లాక్ కలర్ లాంటిది ఏదైనా వచ్చిందా, ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయిందని అర్థం. గుర్తుపెట్టుకోండి. మామిడి పళ్ళు తీసుకొని వస్తాం, కాల్షియం కార్బైడ్ ఉంది, ఏదైతే ఉంది మేము నీళ్ళలో నానబెట్టుకుంటున్నాం కదా అని చెప్పి చాలామంది చెప్తుంటారు. నీళ్ళల్లో నానబెడితే కాల్షియం కార్బైడ్ పోదు. గుర్తుపెట్టుకోండి. అది పట్టేస్తుంది వెళ్ళి లోపల. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా పండు 80% అయ్యి దాన్ని 100% చేయడానికి నువ్వు కాల్షియం కార్బైడ్ వాడితే అది పీల్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. లోపల ఆల్రెడీ పండు పండిపోయింది కాబట్టి అది నిలవదు లోపల. ఇక్కడ ఏం చేస్తున్నారు? పచ్చిగా ఉన్నటువంటి దానికి ఇస్తున్నారు. ఈ కాల్షియం కార్బైడ్ మొత్తం లోపలికి వెళ్ళి దాన్ని ఫిల్ అయిపోయి దాని కలర్ మారుస్తుంది. అంటే మీరు తినేది కాల్షియం కార్బైడే డైరెక్ట్. ఇంకేం లేదు అక్కడ. కాబట్టి దాన్ని నీళ్ళలో పెట్టినందువల్ల ఎలా పోతుంది? కట్ చేసి పెట్టాలి. పైన తొక్కు అలాగే ఉంచి పెడితే అస్సలు దానికి 1% కూడా బెనిఫిట్ ఉండదు. దాన్ని కట్ చేసి దాన్ని ఉప్పు నీళ్ళలో వేయాలి. అది ఏమైపోయిందండి అప్పుడు? కాబట్టి ఆ అపోహలో మాత్రం ఉండొద్దు. కూరగాయలు వేరే. కూరగాయల ఇష్యూ వేరే. ఏదైనా సరే చిన్న కెమికల్స్. ఈ కాల్షియం కార్బైడ్ కాదు. ఇది ఫ్రూట్ కెమికలే బేసికల్‌గా. అలా కాకుండా ఏదో క్రిమికలో, వైరసో ఇటువంటి బ్యాక్టీరియానో అటువంటి ఏదైనా ఇన్ఫెక్టివ్, కంటామినేటెడ్ ఏదైనా ఉంటే అటువంటివి ఉప్పు నీళ్ళలో పెట్టడం వల్ల కొంతవరకు పోతాయి. కానీ ఇది పోదు. ఆ అపోహలో ఉంటే మాత్రం బయటపడండి. కనిపించేదంతా ఒరిజినల్ మామిడి పళ్ళు కాదు. నిజంగా మామిడి పళ్ళు తినండి. ఎంజాయ్ చేయండి. అంతేగాని హెల్త్ స్పాయిల్ చేసుకోవద్దు. హమ్మయ్య! మామిడి పండు తినొచ్చయితే. సరేనా? ఈ వీడియో మీకు యూజ్ అవుందని నేను అనుకుంటున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉందక్కా. మరి ఇప్పుడు నువ్వేం చేయాలో అర్థమైందా? అర్థమైంది. ఏది దొరికితే అది తినేయకుండా సీజన్ వచ్చే వరకు వెయిట్ చేసి న్యాచురల్‌గా పండినవే తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అసలైన మామిడి పండ్లను ఎంజాయ్ చేయొచ్చు.